హాయ్ అండి. నేను ఇప్పుడు గొల్లపూడి సాయిపురం కాలనీ దగ్గర ఉన్నానండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రోడ్డు చూడండి, అది 100 అడుగుల రోడ్డు. ఆ 100 అడుగుల రోడ్డు దాన్ని ఆ గొల్లపూడి వై జంక్షన్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ రావాలి. కిలోమీటర్ వస్తే మనకు కనిపిస్తుంది ఇది 100 అడుగులు రోడ్డు. వై జంక్షన్ రోడ్డు అంటారు, ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు అంటారు, పంటకాలువ రోడ్డు అని కూడా అంటారు. కనిపించేది అది జోజీ నగర్, అవి ఊర్మిళ నగర్స్. ఏమండి అపార్ట్మెంట్ పక్కనే ఈ 100 అడుగుల రోడ్డు ఫేసింగ్ కట్టింది. ఇది ఒకటి కమర్షియల్ బిల్డింగ్. ఇటు సైడ్ రేకుల షెడ్ కట్టిన అదొకటి కమర్షియల్ కాంప్లెక్స్. అది ఈ కాంప్లెక్స్ దగ్గరలో ఆ చుట్టూ హౌస్ చూడండి, అదొకటి. ఇవ్వండి 2 అపార్ట్మెంట్స్ ఈ క్లాస్ కట్టినాయి. అదొకటి ఇండివిజువల్ హౌస్లు, అన్ని అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్. మొత్తం వీటన్నిటికి మధ్యలో ఈ 100 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో, 100 అడుగుల రోడ్డు నుంచి ఇది ఇంటర్నల్. ఇప్పుడు ఏదైతే నేను ఉంచున్నానో ఇది 40 అడుగుల రోడ్డు. తార్ రోడ్ శాంక్షన్ అయింది, ఆల్రెడీ వేసారు, పగిలిపోయింది. 100 అడుగుల రోడ్డు నుంచి ఇది 40 అడుగులు తార్ రోడ్డు. ఆ రోడ్డు తర్వాత వచ్చే ఫస్ట్ రోడ్డు ఇదిగోండి, ఇదే 33 అడుగుల రోడ్డు. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ గోడ దగ్గర నుంచి రోడ్డు 33 అడుగుల రోడ్డు ఇలా స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇగో ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఎండ్ అవుతుంది. 100 అడుగుల రోడ్డు నుంచి ఇది ఫస్ట్ రోడ్డు, దాని తర్వాత ఇదే ఫస్ట్ రోడ్డు. ఇవ్వండి ఇదేమో ఈ 40 అడుగుల రోడ్డు ఫేసింగ్, ఇది కార్నర్ ముక్క. ఇది దీని పక్కన అక్కడ ఎంటీ ల్యాండ్ చూపిస్తున్నారు చూడండి, అక్కడ 2 బిట్లు. మనకు ఆ ఇల్లు గోడ ఉంది చూడండి, ఆ గోడకు ఆనుకొని వస్తుంది. 336 గజాలు, 336 గజాలు ఈస్ట్ ఫేసింగ్, 33 అడుగుల రోడ్డు ఫేసింగ్. ఆ ఇంటి వెనకాతల, ఆ ప్లాట్ వెనకాతల ఇంకో ప్లాట్ వస్తుంది. బ్యాక్ సైడ్ మళ్ళీ 33 అడుగుల రోడ్డు. ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుందండి. రోడ్లన్నీ బాగా ప్రతి 4-5 బిల్డింగ్లకి ఇంటర్నల్ రోడ్స్ 33 అడుగులు, 40 అడుగుల రోడ్లు ఉంటాయి. చూసుకోండి సరౌండింగ్ అంతా ఎంత బాగుందో. చుట్టూ అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, బిల్డింగ్ల మధ్యలో అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్, బిల్డింగ్ల మధ్యలో 4 వైపులా బిల్డింగులు. నేను చూపించే ప్లాట్కి పక్కనే ఆనుకొని కూడా 3 బిల్డింగులు ఉన్నాయి. 336 గజాలు. కొలత నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. గజం 35,000 చెప్తున్నారు. ఇక్కడ ఏరియాలో 40 వరకు నడుస్తుంది. ఇక్కడ 35,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. కావాల్సిన డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. అది కాంప్లెక్స్ రిలయన్స్ కాంప్లెక్స్ అది. ఓకే, అది రిలయన్స్ కాంప్లెక్స్ అంటండి, పెద్దది షాపింగ్ కాంప్లెక్స్. ఓకే, హాయ్ అండి. ఈరోజు నేను గొల్లపూడి సాయిపురం కాలనీ దగ్గర ఉన్నానండి. మనకి ఇక్కడ ఒక 330 గజాల స్థలం వచ్చింది. 330 గజాల స్థలం, ఇళ్ళ మధ్య, ఇళ్ళకి అపార్ట్మెంట్కి కమర్షియల్ కాంప్లెక్స్కి మధ్యలో ఉన్న బుక్ అండి. 330 గజాలు ఈస్ట్ ఫేసింగ్, 33 అడుగులు ఫేసింగ్ అండి. ఇది 33 అడుగుల దారి. ఇదిగో నేను చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది గొల్లపూడి వై జంక్షన్ రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు అంటారు, 100 అడుగుల రోడ్డు, పంటకాలువ రోడ్డు అని కూడా అంటారు. మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత నీకు రోడ్డు చూపిస్తాను. వై జంక్షన్ నుంచి వెళ్ళే రోడ్డు ఇది, 100 అడుగుల రోడ్డు. ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు అంటారు, పంటకాలువ రోడ్డు అంటారు, జక్కంపూడికి వెళ్ళే రోడ్డు కూడా అంటారు. సాయిపురం కాలనీ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మాకు కనిపిస్తున్నది మాల్ అండి, అది కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది, అది కట్టింది. 100 అడుగుల రోడ్డు ఫేసింగ్ కరెక్ట్గా చూడండి. ఆ కాంప్లెక్స్ వచ్చేసి 100 అడుగుల రోడ్డు ఫేసింగ్. మనకి ఆ కరెంట్ పోల్ కనిపిస్తుంది చూడండి, కరెంట్ పోల్ నుంచి ఇది 3వ బిట్ ప్రకారం 3. ఫస్ట్ ఏమో ఇవ్వండి అపార్ట్మెంట్ చూడండి ఎలా కట్టారు. అపార్ట్మెంట్ తర్వాత ఈ కాంపౌండ్ వాల్ బిట్టు. ఇది 33 అడుగుల రోడ్డు. ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఈ కాంపౌండ్ వాల్, ఇది రైట్ సైడ్ ఈ కాంపౌండ్ వాల్. ఇది 33 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు అలా స్ట్రైట్గా వెళ్తుంది. ఆ బైక్స్ ఆగున్నాయి చూడండి, మావి ఆ మనిషి వెళ్తున్నాడు. ఈ రోడ్డు అలా స్ట్రైట్గా ఆ కాంప్లెక్స్ వరకు, ఆ గోడ వరకు ఉంటుంది. ఇది 33 అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్. మళ్ళీ ఆ బైక్స్ దగ్గర నుంచి ఇటు ఒక రోడ్డు, అది 40 అడుగుల రోడ్డు. బైక్ దగ్గర ఉంది 40 అడుగుల రోడ్డు, మీకు అది కూడా చూపిస్తాను. ఆ కరెంట్ పోల్స్ ఉందే 100 అడుగుల రోడ్డు. 100 అడుగుల రోడ్డు తర్వాత ఫస్ట్ రోడ్డు ఇదే. 100 అడుగుల రోడ్డు కరెంట్ పోల్స్ దగ్గర తర్వాత ఫస్ట్ రోడ్డు ఇదే, 33 అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్. 330 గజాలండి, 330 గజాలు. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ కాంపౌండ్ వాల్కి మొత్తం 2 బిట్లు. మనకి ఇక్కడికి వస్తుందండి బిట్టు. ఈ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇవ్వండి, ఇక్కడ నుంచి కాంపౌండ్ వాల్ నుంచి బ్యాక్ సైడ్ ఏమో ముళ్ళ చెట్టు. ఇదిగోండి ఇటు సైడ్ ఈ కాంపౌండ్ వాల్ని ఇదే హద్దు. కరెక్ట్గా నేను నుంచున్న దగ్గరికి ఇదంతా, నేను నుంచున్నదంతా రోడ్డు. ఈ గోడ దగ్గర నుంచి ఇవ్వండి పిల్లలు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వరకు ఆ హెల్మెట్ పెట్టిన పిల్లలు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు వస్తుంది.
నుంచి అక్కడికి 330 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇళ్ళ మధ్య ఇగో చూడండి, ఇక్కడ టూ స్టేర్ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ ఆనుకొని ఈ ప్లాట్. అలాగే దీని ముందు ఇదిగోండి, ఇది 100 ఫీట్ రోడ్ ఎదురుగా బిల్డింగ్, ఇది పెద్ద బిల్డింగ్. ఏం లేదండి, ఇది 100 ఫీట్ ఆపోజిట్ రోడ్డు తర్వాత ఫస్ట్ రోడ్ ఇదే 33 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి ఈ గోడ దగ్గర ఎండ్ అయిపోతుందండి ఇది. సో ఈ 33 అడుగుల రోడ్డు వచ్చి గోడ దగ్గర ఎండ్ అయిపోతుంది. మా ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఫ్లాట్ అవుతుంది. అది ఈ ఈస్ట్ సైడ్ ఈ రోడ్లో వచ్చేసి మొత్తం 3 మొక్కలు. ఈ వైట్ గోడ పక్కంది, ఇది మంది. ఇటు సైడ్ ఏమో 2 మొక్కలు, ఇదొకటి అదొకటి. చూడండి ఆ కాంప్లెక్స్ కానీ, ఇక్కడ అపార్ట్మెంట్, ఇక్కడ 3 స్టేర్, ఇది 3 స్టేర్స్ బిల్డింగ్, ఇది 2 స్టేర్ బిల్డింగ్. చుట్టూ హౌసెస్ చూడండి, హౌసెస్ అపార్ట్మెంట్స్ మొత్తం సరౌండింగ్. ఎంత డిస్టెన్స్ లేవు. అదిగోండి సచివాలయం మనకు కనిపిస్తుంది, సచివాలయం బిల్డింగు. ఇది ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్స్ ఇవ్వండి. ఇంకా అటు సైడ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మొత్తం చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉన్నాయండి. ఈ ప్లాట్కి చుట్టూ 4 వైపులా ఇల్లులు ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి 100 ఫీట్ తార్ రోడ్డుకి వచ్చేసి 2 బిట్.